నమస్కారం. ఆ ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. రోజువారీ హడావిడిలో వార్తలను కేవలం పైపైన చదివేసి వదిలేయడం మనకు బాగా అలవాటు. నమస్కారం. అవును, హెడ్లైన్స్ చూసి వదిలేయడమే ఎక్కువ జరుగుతుంటుంది. కరెక్ట్. కానీ ఈ విశ్లేషణలో మనం ఒక అడుగు ముందుకు వేసి ఆ వార్తల వెనుక ఉన్న అసలు సారాంశాన్ని డీకోడ్ చేద్దాం. దీనికోసం మనం ప్రధానంగా తెలుగు లోకం దినపత్రికను ఆధారంగా తీసుకుంటున్నాం. అంటే మార్చ్ 1 అలాగే 2 తేదీల్లో ఆ పత్రికలో వచ్చిన సమగ్ర కథనాల ఆధారంగానే కదా మనం ఈ చర్చ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. ప్రధానంగా మనం మాట్లాడుకోబోయేది డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభల గురించి. ఇవి చాలా అత్యంత వైభవంగా జరిగాయని ఆ పత్రికల కథనాలు చెప్తున్నాయి. ఇది కేవలం ఒక పూట జరిగి ముగిసిన కార్యక్రమమేమీ కాదు కదా. ఇదొక 2 రోజుల సభ. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించిన కిమ్స్ అలాగే చైతన్య విద్యా సంస్థల అధినేత కెవివి సత్యనారాయణ రాజుగారిని, అంటే ఆయనను చైతన్యరాజుగారు అంటారు కదా, ఆయన కృషిని మనం ఖచ్చితంగా ప్రస్తావించాలి. అవును, ఖచ్చితంగా. వారితో పాటుగా రాజమహేంద్రవరానికి చెందిన గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ వారి పాత్ర కూడా ఈ సభల నిర్వహణలో చాలా ఉంది. ఇంతమంది ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకురావడం మామూలు విషయం కాదు. నిజమే. అసలు ఈ 2 రోజుల సభలో ఎందరో ప్రముఖులు పంచుకున్న ఆ కోర్ పాయింట్స్ ఏమిటి అనేది ఇప్పుడు మనం సవివరంగా సమ్మరైజ్ చేద్దాం. సాధారణంగా ఒక భాషా సదస్సు అనగానే కొన్ని పద్యాలు చదివేసి భాష గొప్పదనాన్ని పొగిడేస్తారు అనే అభిప్రాయముంది. కాని ఈ సభల్లో అలా జరగలేదు. అంటే కేవలం గత వైభవాన్ని కీర్తించుకోవడం కాకుండా భాష ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యల మీద ఫోకస్ చేశారంటారా? అవును. అస్తిత్వం, విద్య, ఉపాధి, ఆధునిక సాంకేతికత అనే 4 విభిన్న కోణాల్లో చర్చ జరిగింది. ఇది ఈ మహాసభలకు ఒక ప్రత్యేకతను తీసుకొచ్చింది. సూపర్. అసలు ఆ అస్తిత్వం అనే పాయింట్తోనే మొదలుపెడితే, సభల మొదటి రోజున ముఖ్య అతిథిగా వచ్చిన ఒడిషా గవర్నర్ కంభంపాటి హరిబాబు గారు ఒక ఆసక్తికరమైన పాయింట్ లేవనెత్తారు. ఆయనేమన్నారంటే, తెలుగు అనేది ఏదో ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో పరిమితమైన భాష కాదు, అదొక ప్రపంచ భాష అని ఆయన స్పష్టం చేశారు. అంటే ప్రపంచంలో ఏ మూలికి వెళ్లినా తెలుగువారు కనిపిస్తారు కాబట్టి దీని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కానీ ప్రాక్టికల్గా చూస్తే విదేశాలకు వెళ్లినవారు తమ మాతృభాషను పక్కన పెట్టేయడం సహజమే కదా. మీరు చెప్పింది కరెక్టే. గ్లోబల్గా ఎదగాలనే అపోహ సమాజంలో చాలా బలంగా ఉంది. సరిగ్గా ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతగాయల అయ్యన్నపాత్రుడు గారు కూడా తన ప్రసంగంలో ప్రస్తావించారు. అవును కదా. పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడితే తల్లిదండ్రులు తెగ మురిసిపోతున్నారని, అదే తెలుగు మాట్లాడితే నాటుగా చూసే పరిస్థితి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కదా. అవును, అది ప్రతి ఇంట్లో మనం చూస్తున్న వాస్తవమే. గ్లోబల్గా పోటీ పడటానికి ఇంగ్లీష్ అవసరమే కాని సొంత భాషను తక్కువగా చూడటమనేది ఒక జాతిగా మనం ఎదుర్కొంటున్న సమస్య. నిజమే. అందుకే ఆయన కేవలం ఆవేదనతో ఆగిపోకుండా ఇంటర్మీడియట్ వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా తప్పనిసరి చేస్తూ అసెంబ్లీలో ఒక తీర్మానం ప్రవేశపెడతామని ప్రకటించారు. ఆ తీర్మానం తీసుకురావాలన్న ఆలోచన చాలా కఠినమైనదే, అయినా అవసరమైన నిర్ణయం. చట్టబద్ధత లేకపోతే ఏదీ అమలు కాదు కదా. కరెక్ట్. ఇదే ఐడెంటిటీ క్రైసిస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు తెచ్చిన ఒక సంచలనాత్మక ప్రతిపాదనను ఇక్కడ ఖచ్చితంగా చర్చించాలి. పక్క రాష్ట్రం పేరు తమిళనాడు అని ఉన్నప్పుడు మన రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్ అని ఉండకూడదు, దాన్ని తెలుగునాడుగా ఎందుకు మార్చకూడదు అని ఆయన అడిగిన ప్రశ్న గురించే కదా. అవునండి. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు కూడా ఇదే ఆలోచన చేశారని గరికపాటివారు గుర్తుచేశారు. అసలొక రాష్ట్రం పేరులో భాష ఉంటే నిజంగానే ఆలోచనా విధానంలో మార్పొస్తుందంటారా? 100% వస్తుంది. ఒక పేరు అనేది సామూహిక మనస్తత్వాన్ని నిర్దేశిస్తుంది. ఆయన ఇక్కడ కేరళ వాళ్లు తమ పేరును కేరళంగా మార్చుకుంటున్న ఉదాహరణ కూడా ఇచ్చారు. పేరులో భాష ఉన్నప్పుడు దాన్ని రక్షించుకోవడం బాధ్యత అనిపిస్తుంది. అద్భుతమైన విశ్లేషణ. ఇక అస్తిత్వం నుంచి కాస్త విద్యా విధానాల వైపు వెళ్దాం. ఏపీ కాంగ్రెస్ మీడియా చైర్మన్ తులసిరెడ్డి గారి ప్రసంగం కూడా వార్తల్లో ప్రముఖంగా కనిపించింది. అవును, ప్రాథమిక స్థాయిలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 36ను ప్రస్తుత ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పిల్లలు ప్రాథమిక స్థాయిలో మాతృభాషకు దూరం కాకుండా చూడాలని ఆయన కోరారు.
అయితే ఇక్కడొక విషయం గమనించాలి. తెలుగులోకం పత్రికా కథనంలో ఇచ్చిన వివిధ రాజకీయ పక్షాల అభిప్రాయాలను మాత్రమే మనం యథాతథంగా పంచుకుంటున్నాం. ఎవరి పక్షం వహించడం లేదు. అవును, దీన్ని రాజకీయాలకు అతీతంగా ఒక విద్యాపరమైన అంశంగా చూడాలి. ఎందుకంటే మాతృభాషలో పునాది పడితేనే పిల్లల్లో విశ్లేషణాత్మక నైపుణ్యాలు మెరుగవుతాయని సైన్స్ చెప్తుంది. ఈ సైంటిఫిక్ ఫ్యాక్ట్ని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఒక అద్భుతమైన చారిత్రక ఉదాహరణతో సభలో వివరించారు కదా, అది నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది. రైట్. ఆనరబుల్ శ్రీనివాస శాస్త్రి గారి గురించి కదా. మాతృభాషలో చదువుకున్న ఆయన ఏకంగా బ్రిటిష్ ప్రధాని చర్చిల్ మాట్లాడిన ఇంగ్లీష్ వ్యాకరణాన్ని సరిదిద్దారు అని చెప్పడం నిజంగా అద్భుతం. ఇంగ్లీష్ వాళ్లకే గ్రామర్ నేర్పించారు అని వింటుంటే రోమాలు నెక్కబొడుచుకుంటాయి. అంటే మాతృభాషలో చదవడం వల్ల వేరే భాషలు నేర్చుకోవడం కష్టమవుతోంది అనేది నిరాధారమనమాట. అలాగే పిల్లలకు పద్యాలు, శతకాలు నేర్పించడం వల్ల ధారణాశక్తి ఎలా పెరుగుతుందో చాగంటివారు అద్భుతంగా చెప్పారు. అది చాలా బలమైన వాదన. అయితే పునాది ఎంత గట్టిగా ఉన్నా పైకొచ్చిన తరువాత ఉద్యోగావకాశాలు లేకపోతే ఎవరైనా ఆ భాషలో చదవడానికి వెనకడుగు వేస్తారు కదా. ఖచ్చితంగా. విద్యా వ్యవస్థను ఉపాధితో అనుసంధానం చేసినప్పుడే ఏ భాషకైనా మనుగడ ఉంటుంది. బహుశా ఇదే ప్రాక్టికల్ సమస్యను మాజీ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ గారు సభదృష్టికి తీసుకొచ్చారనుకుంటా. అవును, ఆయన ఒక షాకింగ్ గణాంకం చెప్పారు. ఒకప్పుడు మన దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే రెండో భాషగా ఉన్న తెలుగు ఇప్పుడు 4వ స్థానానికి పడిపోయిందని గుర్తుచేశారు. ఈ పతనాన్ని ఆపడానికి ఆయన ఒక సాలిడ్ ప్రపోజల్ పెట్టారు కదా. డిగ్రీ వరకు ఎవరైతే తెలుగు మాధ్యమంలో చదువుకుంటారో వారికి ఉద్యోగావకాశాల్లో 10% రిజర్వేషన్ కల్పించాలి అన్నారు. ఇది వినడానికి విప్లవాత్మకమైన ప్రతిపాదన. కాని ప్రభుత్వ ఉద్యోగాల్లో అయితే చట్టాలు చేసి ఇవ్వొచ్చు. ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలు ఐటీ సంస్థలిస్తాయా అనేదొక పెద్ద సందేహం. నాకు అదే అనుమానమొచ్చింది. చట్టాలు చేసి ప్రైవేట్ రంగాన్ని శాసించడం కష్టం కదా. కాని ఇక్కడే సభల నిర్వాహకులైన చైతన్యరాజుగారు ఒక గొప్ప రోల్ మోడల్గా నిలిచారు. అవును, బుద్ధప్రసాద్ గారి ప్రతిపాదన విన్న వెంటనే ఎవరికోసమో ఎదురుచూడకుండా తన విద్యాసంస్థలోని ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ కల్పిస్తానని ఆయన అదే వేదికపై నుంచి ప్రకటించారు. వావ్! ఒక ప్రైవేట్ సంస్థ అధినేత తక్షణమే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఒక చారిత్రక ఘట్టం. ఇది ఈ మహాసభలు సాధించిన అత్యంత వేగవంతమైన ప్రత్యక్ష విజయం అని చెప్పొచ్చు. నిజమే. డిమాండ్ రావడం, దానికి పరిష్కారం కూడా అదే వేదికపై దొరకటం చూస్తుంటే ఈ సభలు ఎంత ఎఫెక్టివ్గా జరిగాయో అర్థమవుతోంది. ఇక సభల రెండో రోజు విషయానికొస్తే భవిష్యత్ సాంకేతికతపై ఎక్కువ ఫోకస్ చేసినట్లు కనిపించింది. రెండో రోజు ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ గారి ప్రసంగంలో ఇది స్పష్టమైంది. ఆయనేమన్నారంటే, తెలుగు కేవలం భాష మాత్రమే కాదు, అది మన సంస్కృతి, జీవన విధానం అన్నారు. దాదాపు 10 కోట్ల మంది మాట్లాడే ఈ భాషలో ఆధునిక సాంకేతికత వినియోగం పెరగాలని ఆయన పిలుపునిచ్చారు. 10 కోట్ల మంది కన్జ్యూమర్ బేసున్న ఒక భాష టెక్నాలజీ రంగంలో ఎందుకు వెనుకపడి ఉండాలి అనేది పాయింట్. అయితే ఇది జరగాలంటే భాష అప్డేట్ అవ్వాలి కదా. ఖచ్చితంగా. లాంగ్వేజ్ ఒక ఓపెన్ సోర్స్ లాంటిది. దాన్ని అప్డేట్ చేస్తూ ఉంటేనే బతుకుతుంది. ఇక్కడే ఢిల్లీ నుంచి విచ్చేసిన వారణాసి రామమాధవ్ గారు ఒక చేదు వాస్తవాన్ని సభ ముందుంచారు. గత 75 ఏళ్లుగా తెలుగులో కొత్త పదాల సృష్టి జరగలేదని ఆయన చేసిన విశ్లేషణ భాషాశాస్త్రవేత్తలకు ఒక సవాలు లాంటిది కదా. ఆలోచిస్తే భయమేస్తోంది. అవును, ఒకప్పుడు పండితులు కూర్చుని కొత్త పదాలు సృష్టించేవారు. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్చైన్ లాంటి పదాలను ఇంగ్లీష్లోనే వాడేస్తున్నాం కదా. దీనివల్ల భాష కుంటుపడుతోంది అనే రామమాధవ్ గారి ఆవేదన కరెక్టే. అయితే ఇక్కడే సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి ప్రసంగాన్ని గుర్తుచేసుకోవాలి. కొత్త పదాలు రాలేదు కదా అని తెలుగు చచ్చిపోతుందా అని భయపడాల్సిన పనిలేదని ఆయన భరోసా ఇచ్చారు. అవును, తెలుగు కేవలం నాటకాలు, పండితులకే పరిమితం కాలేదని, చదువురాని సామాన్యులు కూడా ఎంతో అందమైన తెలుగు మాట్లాడుతున్నారని చెప్పారు. సామాన్యుల వాడుకలో ఉన్నంతకాలం తెలుగుకు మరణం లేదన్నారు. అంటే ఒకవైపు సామాన్యులు భాషను బతికిస్తున్నారు, కాని పండితులు, సాంకేతిక నిపుణులు కలిసి ఆధునిక పదజాలాన్ని సృష్టించడంలో వెనుకబడ్డారు. ఈ గ్యాప్ పూరించాలనేదే అసలు ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ. ఈ మహాసభల సారాంశాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో కీలక ప్రతిపాదనలు జరిగాయి కదా. ఖచ్చితంగా. హరిబాబుగారు గ్లోబల్ విజన్, అయ్యన్నపాత్రుడుగారు ఇంటర్ వరకు తెలుగు తప్పనిసరి, తులసిరెడ్డిగారు ప్రాథమిక విద్య, గరికిపాటివారు తెలుగునాడు,
చాగంటివారు మాతృభాష గొప్పదనం, యార్లగడ్డవారు సామాన్యుల తెలుగు, బుద్ధప్రసాద్ గారు రిజర్వేషన్లు, ఇలా ఎన్నో అద్భుతమైన విషయాలు చర్చించారు. వీటన్నిటితో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, రామమాధవ్ గారు టెక్నాలజీ వైపు ఆలోచింపజేశారు. బుద్ధప్రసాద్ గారి ఆలోచనను చైతన్య రాజుగారు ప్రాక్టికల్గా అమలు చేసి చూపించారు. ఇంతమంది ఉద్దండులను, మేధావులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఇంతటి నిర్మాణాత్మకమైన చర్చకు వేదిక కల్పించడం వెనుక ఉన్న ఆ నిర్వాహకుల అంకితభావం మాటల్లో చెప్పలేనిది. అవును, ఈ సభలను ఇంత విజయవంతంగా నిర్వహించిన కిమ్స్ చైతన్య విద్యాసంస్థల అధినేత చైతన్యరాజుగారికి, అలాగే గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ వారికి ఎంతైనా కృతజ్ఞతలు చెప్పాలి. ముమ్మాటికి నిజం. విద్యాసంస్థలు కేవలం సర్టిఫికెట్లు ఇచ్చే కర్మాగారాలుగా కాకుండా ఇలాంటి భాషా సాంస్కృతిక బాధ్యతను తీసుకోవటం ఆనందించదగ్గ విషయం. ఇక ఈనాటి విశ్లేషణను ముగించే ముందు ఒక కొత్త ఆలోచన. ప్రభుత్వాలు చట్టాలు చెయ్యొచ్చు, పండితులు పదాలు కనిపెట్టచ్చు, కాని ఒక భాష బతకాలంటే తర్వాతి తరం దాన్ని ఓన్ చేసుకోవాలి. నిజమే. నేటి యూత్ టెక్స్ట్ బుక్స్ కన్నా ఇంటర్నెట్ మీమ్స్, వీడియో గేమ్స్, పాప్ కల్చర్ ద్వారానే ఎక్కువ నేర్చుకుంటున్నారు. మరి తెలుగు భవిష్యత్తు అనేది కేవలం బలవంతపు చట్టాల్లోనో బోర్డుల్లోనో కాకుండా రేపు రాబోయే గ్లోబల్ వైరల్ మీమ్ ఫార్మెట్ లేగా ఒక బ్లాక్బస్టర్ వీడియో గేమ్ నేరుగా తెలుగులోనే పుడుతుందా అనే దానిపై ఆధారపడి ఉంటుందేమో. దీనిపై ఎవరికి వారు ఆలోచించుకోవాలి. సాంకేతికతతో భాషను అనుసంధానించడమే మన ముందున్న అతిపెద్ద సవాలు. ఖచ్చితంగా. ఈ లోతైన విశ్లేషణ మీకు కొత్త దృక్పథాన్ని ఇచ్చిందని ఆశిస్తున్నాం. మరెన్నో ఆసక్తికరమైన అంశాలతో మరో విశ్లేషణలో కలుద్దాం. ఈ ఎపిసోడ్కు స్క్రిప్ట్ పెద్దాడ నవీన్ రాశారు. నమస్కారం.